నమస్తే. నిండా చాలా గ్యాప్ అయింది. ఈరోజు ధ్యానం గురించి సింపుల్గా చేసే ధ్యానం ఒకటి మీకు కల్పిస్తాను. సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ ఎవరి దగ్గర ఏమి డబ్బు ఎక్స్పెక్టేషన్ లేకుండా యోగం గురించి ధ్యానం, ప్రాణాయామం, ఫిలాసఫీ, ఆధ్యాత్మ విషయాలు మీకు ఏమి కాணிక లేకుండా మీకు ఫ్రీగా మీ ఇంటికి యూట్యూబ్ మూలంగా ఇస్తూ ఉంటాం. ఈరోజు ఈజీగా చేసే ప్రాణాయామం శ్రీ రామకృష్ణ పరమహంసలు దేవమానవుడు ఆయన కల్పించింది. ఆ ప్రాణాయామం ఈ పొద్దు మీకు నేను కల్పిస్తాను. రామకృష్ణ పరమహంసుడు దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ ఆడ రోజు కాళీదేవికు పూజ చేస్తూ ఉండింది. అప్పుడు ఆయనకు ఒక శిష్యుడు రోజు వచ్చి, గురూజీ, నేను ధ్యానం చేసి ఆధ్యాత్మం ఏమీని తెలుసుకోవాలి, నాకు మీరు ధ్యానం గురించి ఏమైనా కలిపియండి అట్లా అడుగుతాడు. రామకృష్ణ పరమహంసులు ఆయన పిలిచి ఆయనకేమో చెప్తారు, గుసగుసాని చెప్తారు. పోరా, ఈ ధ్యానం చెయ్యి, ఈ ధ్యానం చేస్తే నేనేం మీకు మంత్రం ఇచ్చిండాను, నీకు ఏమి యోచన వస్తుంది, అప్పుడు నువ్వుకేమి ఇచ్చిండాను మంత్రం, ఆ మంత్రం చెప్పి నువ్వు ధ్యానం చెయ్యి, సమాధి స్టేజ్కు పోతావు అట్లా అని చెప్పి ఆయనకు ఆశీర్వాదం చేసి పంపిస్తాడు. ఆయన కమ్మారుడు, అట్లంటే బ్లాక్ స్మిత్, ఆయన కమ్మారి పని చేసేవాడు, బ్లాక్ స్మిత్. ఆయన ఉండే జాగం ఎట్లంటే బ్లాక్ స్మిత్ నిండా బ్లాక్ స్మిత్ ఉండారు, కమ్మారులు ఉండారు, కమ్మారి పని చేసేవాళ్ళు. ఒక 10-15 ఇళ్ళు ఉంది ఆడ. రామకృష్ణ పరమహంసులు ఒక రోజు ఒక 15 రోజుని ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర రా అట్లా అని చెప్పి ఆయన్ని ఆశీర్వాదం చేసి పంపిస్తారు. 15 రోజు తర్వాత ఈయన రామకృష్ణ పరమహంసుని చూసేదానికి వస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, గురూజీ, మీరు ఏం నాకు కల్పించింది ప్రాణాయామం అది చేసేదానికి అయ్యలేదు, నా దగ్గర నా చేతిలో అయ్యలేదు, యాడపా ఏం ప్రాబ్లం అయింది అట్లా అడుగుతారు రామకృష్ణ పరమహంసులు. ఆయన చెప్తారు, చూడండి, మా వీధిలో కమ్మారి పని చేసేవాళ్ళు ఒక 20 ఇళ్ళు ఉంది. ఇల్లు దగ్గరనే అందరూ ఈ కమ్మారి పని చేస్తారు, బ్లాక్ స్మిత్ పని చేస్తారు. ఆ పని చేసేవాళ్ళు రోజు మార్నింగ్ 3 o'clock లేకపోతే 4 o'clock నుంచి రాత్రి 7:30, 8 o'clock వరకు ఈ కమ్మారి పని చేస్తారు. నేను ధ్యానం మీరు చెప్పింది నాకు మార్నింగ్ టైము లేకపోతే ఈవినింగ్ టైము ధ్యానం చేసే శ్రేష్టం ఉంది అట్లా అని చెప్పింది. నేను మార్నింగ్ టైము ట్రై చేసేటప్పుడు ఏమైందంటే ఈ కమ్మారి పని చేసేటప్పుడు ఆ ఐరన్ రాడ్స్ అంతా కుడతారు చూడండి, లొట్ 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 కొట్ట 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 సౌండ్ వస్తుంది. మీరేమో నాకు మంత్రం ఇచ్చింది, ఏమి ధ్యానం చేయమని చెప్పింది, అది నా చేతిలో అయ్యలేదు. ఆ కమ్మారి పని చేసే సౌండ్ మాత్రం నాకు
డిస్టర్బ్ అవుతుంది గురూజీ, ఎట్లా చేసేది? ఈవినింగ్ చేస్తామంటే ఈవినింగ్ 8 o'clock వరకు ఆయన పని చేస్తారు ఆ దగ్గర ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు చెప్పేది ఆయనకు, ఇది ప్రాబ్లం అయింది, నాకేమైనా వేరే మెథడ్స్ ఉంటే చెప్పేయండి ఎట్లాను అడుగుతారు. అది దానికి రామకృష్ణ పరమహంస చెప్తారు, ఇర్రా ధ్యానం అంటే ఏం తెలుసా అనుకో, ధ్యానం అంటే నువ్వు దగ్గర ఏముంది, ఏమి శబ్దం వస్తుంది, ఆ శబ్దం అన్నా నువ్వు వింటా ఉంటే అది ధ్యానం అవుతుంది. లిసన్ టు ద సౌండ్, లిసన్ టు ది సరౌండింగ్ సౌండ్. మీ ఇల్లు దగ్గర అక్కపక్కంలో ఏం సౌండ్ చేస్తారు, అది కమ్మారి పని ఆయనేను పర్వాలేదు, వేరే పని సౌండ్ చేస్తేనూ పర్వాలేదు, అది ఏం సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, ఆ శబ్దం వింటా ఉంటే అది ధ్యానం అవుతుంది. ఒక 15-20 నిమిషాలు కూర్చుంటే నిదానంగా నువ్వు సమాధి స్టేజ్కు పోతావు అట్లా అని చెప్తారు. పోపా ప్రాబ్లం లేదు అట్లా అని చెప్పిస్తారు. చూడండి, మూడో క్లాస్ చదివింది రామకృష్ణ పరమహంసులు, ఎంత సింపుల్గా ఏముంది దాన్ని ట్రై చేయమని చెప్తారు. చూడండి, వెరీ సింపుల్ ధ్యానం, ఎనీబడి కెన్ డూ ఇట్, ఎవరు కావాలన్నా చేయొచ్చు, అంత సింపుల్, వెరీ వెరీ సింపుల్ ధ్యానం. ఇది ఏమి మీరు అర్థం చేసుకుంటే ఈ ధ్యానం చేసేది చాలా సింపుల్, చాలా సింపుల్. మీ అక్కపక్కం ఏం సౌండ్ అవుతుంది ఆ సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మీరు ఆల్ఫా స్టేట్కు పోతారు. ఆల్ఫా స్టేట్లో ఒక 15-20 నిమిషాలు మీరు కూర్చుంటే సమాధి స్టేజ్కు పోతుంది. అంతదా ధ్యానం. ఈవెన్ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. వెరీ సింపుల్ ధ్యానం. ఇది ఎట్లంటే, ఇప్పుడు నేను మీకు ఇది చెప్పిస్తాను. ధ్యానం చేసేదానికి ఏమేమి కండిషన్స్ నేను చెప్పింది అది కామన్గా ఏమి ధ్యానం చేసేదంటేనో ఈ ఆధ్యాత్మ ధ్యానం చేసేదానికి కామన్. సాలిడ్ ఫుడ్ తీసుకుంటే 4 hours, ఏమైనా లిక్విడ్ ఫుడ్ కాఫీ టీ ఏమైనా వేరేమైనా తాగుంటే మినిమం 1/2 hour to 1 hour విడిసేసి ధ్యానం చేయాల. నంబర్ 1 and 2 అంతా కంప్లీట్ చేసుకొని మీరు వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనం లేకపోతే చేరాసనం వేసుకొని పవిత్రంగా ఉండే జాగంలో కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు యాడ ఉండారు, ఎట్లా ఉండారు కూర్చోండి, నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు ఎట్లా చేసేది. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ శ్వాస లోపల పోతా ఉంది, లోపల నుంచి అన్వాంటెడ్ గ్యాసెస్ బయట వస్తూ ఉంది. లోపల పోతుంది, బయట వస్తుంది, లోపల పోతుంది, బయట వస్తుంది, లోపల పోతుంది, బయట వస్తుంది. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ జాస్తి కమ్మి చేయొద్దండి. భగవంతుడు మీకేం శ్వాసం ఇచ్చిండాడు ఆ శ్వాసం అబ్జర్వ్ చేస్తా కూర్చోాల. లోపల పోతుంది, బయట వస్తుంది, లోపల పోతుంది, బయట వస్తుంది, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 1 minute. గురూజీ 1 minute ఎట్లా కరెక్ట్గా కంట్రోల్ చేసేది ఎట్లంటే, మీ మనసులో మీరు 1, 2, 3 నోట్లో చెప్పొద్దండి, మనసులో చెప్పుకోవాలి. 60 నెంబర్ కౌంట్ చేయండి, 60 నెంబర్ కౌంట్ చేయండి. 1 minute అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే కళ్ళు మూచుండారు అండ్ యు ఆర్ అబ్జర్వింగ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. బయట ఏం సౌండ్ వస్తుంది, మీ బయట ఏం సౌండ్ వస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది మార్నింగ్ టైం ఉంటే చిలిపిలి 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 పక్షులు, క్రిమికీటాలు శబ్దం వస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఏమైనా ట్రాఫిక్ ఉంటే కారు బస్సులు పోయేది డర్ బుర్ర సౌండ్ వస్తుంది. ఏమైనా ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీ మిషనరీస్ ఏమైనా సౌండ్ వస్తుంది. లేకపోతే మీరు మీ రూమ్లో కూర్చుంటే మీరు ఫ్యాన్
మీ రూమ్లా లేకపోతే పక్కన ఉండే రూమ్లా ఫ్యాన్ వేస్తుంటే ఆ ఫ్యాన్ తిరిగే సౌండ్ వస్తుంది. లేకపోతే వాల్ క్లాక్ ఉంది చూడండి, ఆ వాల్ క్లాక్ టక్ 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 ఏమైనా ఒక సౌండ్ పర్మనెంట్గా కంటిన్యూస్గా ఉండాలా. అట్లా ఉండే సౌండ్ అబ్జర్వ్ చేస్తా కూర్చోండి. 1 minute తర్వాత అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వితౌట్ ఓపెనింగ్ ద ఐ, కళ్ళు ఓపెన్ చేయొద్దండి. ఐ లిడ్, ఐ బాల్ ఉంది చూడండి, నిదానంగా పైకి తీసుకుని పోయి ఈడ ఐబ్రో ఉంది చూడండి ఆడ పెట్టుకోవాలి. కళ్ళు ఓపెన్ చేయకూడదు, కళ్ళు మూచుకొని నిదానంగా పైకి తీసుకొని పోయి ఆ ఐబ్రో దగ్గర పెట్టుకోండి. ఇది ఏమంటే మీ ఆగ్నేయ చక్రం ఉంది చూడండి, ఈ బొట్టు పెట్టిండాన్ని చూడండి, దాన్ని త్రికూటం అట్లా అని చెప్తారు, సోమచక్ర అట్లా అని చెప్తారు. ఆగ్నేయ చక్ర, ఆగ్నేయ చక్ర, సోమచక్ర, త్రికూట, మీ ఏది కావాలో ఏం కావాలో అది తెలుసుకోండి. నిదానంగా పైకి తీసుకొని పోయి కళ్ళు ఓపెన్ చేయదేనే కళ్ళు మూచుకొని పైకి తీసుకొని పోయి ఈడ చూడవాల, ఈ బొట్టు పెట్టుకోవడం చూడండి, ఆ జాగంన మీరు చూస్తూ ఉండండి. గాలి లోపల పోతుంది బయట వస్తుంది, గాలి లోపల పోతుంది బయట వస్తుంది. ఇది అబ్జర్వేషన్, ఇది అబ్జర్వేషన్, 2 అబ్జర్వేషన్ పెట్టుకోండి, కూర్చోండి. ప్లస్ సౌండ్ ఏం వస్తుంది బయట, మీ కాన్సన్ట్రేషన్ అవేర్నెస్ ఈడ ఉండవాలా. సౌండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అది ఏం సౌండ్ దగ్గర ఉంది అబ్జర్వ్ చేయండి. ఒక 20 to 30 minutes ఈ ధ్యానం చేసి బయట రండి, నిదానంగా కన్ను ఓపెన్ చేసి బయట రండి. వండర్ఫుల్ మెడిటేషన్, వండర్ఫుల్ మెడిటేషన్. ఎనీ ఆర్డినరీ మ్యాన్ కెన్ డూ ఇట్, ఎనీ ఆర్డినరీ పర్సన్ కెన్ డూ ఇట్. వెరీ సింపుల్. దీంట్లో మంత్రం లేదు, నంబర్ కౌంటింగ్ లేదు. బుద్ధా చెప్పిండాడు చూడండి విపాసన మెడిటేషన్, దాంట్లో లోపల గాలి లోపల పోయినప్పుడు 1, గాలి బయట వచ్చేప్పుడు 2, అదంతా ఏమి లేదు, ఏమీ లేదు. వెరీ సింపుల్. బయట ఉండే సౌండ్ ఏముంది దాన్ని అబ్జర్వ్ చేసి కూర్చోలేదు. ఇంత బాగా ఉంది, ప్రాక్టీస్ చేయండి. సంప్రదాయ చారిటబుల్ ట్రస్ట్ మీకు మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock నా మొబైల్ స్విచ్ ఆన్ ఉంటుంది. మీకేమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, అటెండ్ చేసి మీకు ఏమి డౌట్ ఉంది అంతా నేను మీకు క్లారిఫై చేసిస్తాను. నమస్తే.